శేఖర్ కమ్ల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రాబోయే తెలుగు సినిమాకి కుబేరా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. హిందువుల సంపద దేవత పేరు పెట్టబడిన కుబేర చిత్రంలో రష్మిక మందన మహిళ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్బ్ కీలక పాత్రలో నటించారు. సునీల్ నారాంగ్ మరియు పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన కుబేరా తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో బహుభాష ప్రాజెక్టుగా తెరకెక్కబడుతుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తిక్ సుబ్బరాజు అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న కుబేరా సినిమాని 2025లో విడుదల చేయాలని భావిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొడ్యూసర్ సునీల్ నారంగికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం డబ్బు మరియు అధికారం యొక్క థీమ్లను అన్వేషిస్తూ కుబేరుడు థ్రిల్లింగ్ రైడ్ గా ఉంటాడని స్పష్టమవుతుంది. ఇక ఈ రోజు వదిలిన పోస్టర్లో నాగార్జున లుక్ ఆకట్టుకుంది. సోఫాలో కూర్చొని కూల్ గా స్మైల్ ఇస్తూ ఉన్నారు నాగార్జున. ఈ పోస్టర్తో నాగార్జున క్యారెక్టర్ మూవీలో హైలైట్ అవుతుందని స్పష్టమవుతుంది. ఇక రీసెంట్ గా కుబేరలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జిమ్ సర్బ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. జిమ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయగా నోట్ల కట్ల మధ్య స్టైల్ గా నిల్చున్న జిమ్ పోస్టర్ ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని అటు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ కలిగిస్తుంది. అంతేకాకుండా జిమ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం విడుదలైన నాగ్ ఫస్ట్ లుక్ కూడా ఒక రేంజ్ లో అదిరిపోయింది. కట్టలుగా డబ్బులు ఉన్న ఒక పెద్ద కంటైనర్ ముందు నాగార్జున గొడుగు వేసుకుని ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఇంకో నోటు కనబడుతుంది. కానీ దాన్ని ముట్టుకోకుండా తన పర్సులో ఉన్న ఇంకో నోటు తీసి కంటైనర్లోని డబ్బులో ఉంచుతాడు. దీంతో నాగ్కి డబ్బులు అవసరం లేదని తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన జిమ్ లుక్ మాత్రం డబ్బు పిచ్చి ఉన్నోడుగా ఉంది. దీంతో నాగ్ జిమ్ కి మధ్య డబ్బు గురించి వార్ ఉంటుందన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక గతంలో విడుదలైన ధనుష్ లుక్ కూడా ఒక రేంజ్ లో ఉంది. ఇక కుబేరలో లక్ష్మిక హీరోయిన్ గా చేస్తుండగా శేఖర్ కమ్ల కొత్త మార్గంలో ఈ సినిమా చేస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.